నిన్న మన కరీంనగర్ బిడ్డ పివి నరసింహరావు గారి గురించి ఫస్ట్ టైం పివి నరసింహరావు చనిపోయినప్పటి నుంచి మొదటిసారి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పివి నరసింహరావు గారి గొప్పతనం గురించి మాట్లాడడం జరిగినది. నేను అడుగుతున్నా, ఇవాళ మీకు సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అందరూ కూడా మొత్తం కింద పోయి పడిపోయారు కాబట్టి చెప్పుకోవడానికి ఏమి లేదు కాబట్టి నిన్న ఓట్ల కోసము మీరు పివి నరసింహరావు గారి పేరు మీరు వాడుకున్నారు. కానీ పివి నరసింహరావు గారికి అన్యాయం జరిగినప్పుడు ఆ వేదిక మీద కూర్చున్న చాలా మంది ఆ రోజు కేబినెట్ లో ఉన్న రాష్ట్ర కేబినెట్ లో వారి అంతిమ సంస్కారంలో అగౌరవం పరిచిండు. వారి యొక్క భౌతిక గాయాన్ని ఢిల్లీలో కాకుండా హైదరాబాద్ పంపించిండు. కనీసము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినంత వరకు ఈ రాష్ట్రంలో ఒక్కడంటే ఒక విగ్రహం కూడా మీరు పెట్టలేరు. అసలు మీరు పివి నరసింహరావు గారి మాట తీసే నైతిక హక్కు ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరికి కూడా లేదు. ఈ ప్రాంత బిడ్డ అని చెప్పి చాలా పెద్ద ఎత్తున గౌరవం ఇచ్చి వారి 100 years సెలబ్రేషన్ ముఖ్యమంత్రి గారు చేసి పివి నరసింహరావు గారి గురించి గొప్పతనం గురించి చెప్పిన ఏకైక వ్యక్తి ఈ దేశం ఉందంటే అది మా కేసీఆర్ గారు తప్పించి ఇంకెవరు కాదు. ఓట్ల కోసం ఇవాళ మీకు పివి నరసింహరావు గారు గుర్తొచ్చిందని చెప్పి నేను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాను. మరి ఇక నిన్న వారు 2-3 విషయాలు మాట్లాడారు. రైతుల గురించి మాట్లాడారు, రైతు బంధు ఇచ్చినామన్నారు, రైతు బీమా ఇచ్చినామన్నారు. ఇవన్నీ అబద్ధాలే. ఇవాళ 40% మాత్రమే రుణమాఫీ జరిగింది, అది వాళ్ళకి తెలుసు. ఇవాళ యూరియా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇవాళ రాష్ట్రంలో. రోజు పొద్దున్న లేస్తే యూరియా కోసము రైతులు ఆగమాగం అవుతున్నారు. మొత్తం గ్రామీణ ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ మొత్తం పేలి ఇవాళ సబ్స్టేషన్ లో వరుసగా ఇవాళ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ కోసం పెడితే రిపేర్ చేసిన నాదుడు లేడు. ఇవాళ నీళ్ళ ప్రాబ్లం ఉన్నది, కరెంటు ప్రాబ్లం ఉన్నది. 500 రూపాయలు బోనస్ ఇచ్చినామని చెప్పినారు. 40% మందికి కూడా ఇవాళ 500 రూపాయలు బోనస్ మీరు ఇవ్వలేదు. అంటే ఇవన్నీ కూడా మీరు అబద్ధాలు ఆడి ఇవాళ పట్టాభద్రులను ఏదో పిచ్చోలు చేద్దాం అనుకున్నారు. మా కరీంనగర్ పట్టాభద్రులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ మాటలకు నమ్మే వ్యక్తులు కాదు. వారు తప్పకుండా వారు అన్ని విషయాలు కూడా వారు గ్రహిస్తున్నారు. మరి చివరిగా మరొక మాట మాట్లాడారు. ఇవాళ కేసీఆర్ గారు నా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి మాట్లాడారు. నేను రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాను, తెలంగాణ ప్రజలు మీ మీద మన్ను పోషణ మొదలుపెట్టేసిండ్రు. మీ హైడ్రా, మీ మూసి, మీ పాలసీలు అన్ని కూడా విసిరి చెంది మీరే బురదలో ఇరుక్కబోయిన మీరు ఎవ్వరు మీ మీద బురద అవసరం అసలే లేదు. ఇవాళ తెలంగాణ ప్రాంతంలో మొత్తం ప్రాజెక్టుల నీళ్ళలో మునిగి వెళ్ళినా మీ బురద మాత్రం పోదు. రేపు రానున్న ఉప ఎన్నికల్లో కూడా ఎవరైతే రేపు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎవరైతే అనర్హత వేయబడుతుందో ఆ ఉప ఎన్నికల్లో మేము బ్రహ్మాండమైనటువంటి విజయంతో ముందుకు వస్తాము. ఇంకొక విషయం చెప్తారు రేవంత్ రెడ్డి గారికి, మీది ఐరన్ లెగ్. మీరు ఢిల్లీ అసెంబ్లీలో పోయినరు, అక్కడ మీరు ఓడిపోయినరు. మహారాష్ట్ర పోయినరు, మహారాష్ట్రలో ఖతం అయిపోయింది. హర్యానాకు పోయినరు, హర్యానాలో ఖతం అయిపోయింది. లాస్ట్ కు మీరు పోయినా పోకుండా జమ్మూ కాశ్మీర్ లో కూడా లాస్ట్ కు మీ అవసరం లేకుండానే అక్కడ జమ్మూ కాశ్మీర్ లో ప్రభుత్వం వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇవాళ మీ పార్టీ మునిగిపోయే పార్టీ. దేశంలో కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఖతం పట్టించేస్తున్నారు. మీ రాహుల్ గాంధీ, మీ సోనియా గాంధీ, మీ ప్రియాంక గాంధీ, ఈ దొంగ గాంధీలు, డూప్లికేట్ గాంధీల పతనము ఇక మొదలైంది. మీరు కేవలము మీ ఢిల్లీలో ఉన్నటువంటి మీ ఏఐసిసి పెట్టిన ప్రతినిధి మాత్రమే. మీరు ఏదో పెద్ద ఫుల్ ఫ్లెడ్జ్డ్ ముఖ్యమంత్రి అనే భావన నుంచి ముందు దిగిరాండి. నేను కరీంనగర్ ప్రజలకు, కరీంనగర్ పట్టభద్రులకు చెప్తున్నాము, ఈ రోజు మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా బీజేపీ, కాంగ్రెస్ ఎట్టి పరిస్థితుల్లో గెలవదు. అది నిర్ణయించుకున్నారు. నాకు నిజంగా కూడా నరేందర్ రెడ్డి గారిని చూస్తే మాత్రం చాలా జాలి అనిపించింది. మన అమ్మవారి ముందు మేకను బలి కొట్టినట్టు నిన్న పాపం ఆయన అక్కడ నిలబడి ఇచ్చిండ్రు. వాళ్ళు సోనియా గాంధీకి ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని బలి చేస్తారు. పాపం ఆయన ఏదో మంచిగా విద్యా సంస్థ నడుపుకుని ఉన్న వ్యక్తిని అనవసరంగా కాంగ్రెస్ పార్టీకి పోయి సర్వనాశనం అయిపోతున్న ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారు. మాకు మీ పట్ల సానుభూతి ఉన్నాయి, కానీ మీరంతా కూడా ఆ మురికిలో ఇరుకపోయారు. మీరు కాంగ్రెస్ పార్టీ బీఫామ్ తీసుకోవడంతో మీకు కథం అయిపోయారు. మీరు 3వ స్థానానికి పడిపోతారు. మీరు ఇప్పటికైనా జాగ్రత్తగా ఉండడం చెప్పి కూడా నేను ఆల్ ఫోర్స్ నరేందర్ రెడ్డి గారిని కోరుతున్నాడు. పట్టాభద్రుల నేను మళ్ళీ చెప్తున్నాడు, ఎట్టి పరిస్థితి కూడా బీజేపీ, కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టి తీరాల్సిందే.